హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు వీడియోలో మనం కార్న్ ఫ్లోర్, కస్టర్డ్ పౌడర్ ఇలాంటివి ఏమీ లేకుండా చేసుకుని టేస్టీ ఫ్రూట్ సలాడ్ రెసిపీ చూద్దాము. క్రీమీగా అసలు ఎంత టేస్టీగా ఉంటుందనండి ఈ ఫ్రూట్ సలాడ్ అయితే. తిన్నవాళ్ళు దీన్ని దేంతో చేశారో చెప్పారంటే ఆశ్చర్యపోతారండి, అంత బాగుంటుంది ఇదైతే. మరి ఈ టేస్టీ ఫ్రూట్ సలాడ్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్లోకి 10 జీడిపప్పులు, గుండు పప్పులు 10 వేసుకోవాలి. అలాగే 10 బాదం పప్పులు కూడా వేసుకుని, మీకు టైం ఉంటే మామూలు నీళ్ళు పోసేసి ఎక్కువసేపు నానపెట్టేసుకోండి. టైం లేదంటే హాట్ వాటర్, వేడి నీళ్ళు పోసేసి ఒక అరగంట పాటు నానపెట్టేసుకోండి. నేను ముందే నానపెట్టేశాను. ఇవి నానిన తర్వాత పైన తొక్క తీసేసుకోవాలి. బాదం పప్పుకి పైన తొక్క తీసేసుకోవాలి. అన్నీ ఇలా ఒలిచేసుకుని నీళ్ళు వంపేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఉడికించుకున్న చిలకడ దుంపలు చూడండి, ఈ సైజువి నేనైతే 4 తీసుకున్నాను. మీడియం సైజువి అయితే 3 తీసుకోండి, మరీ పెద్దవైతే 2 తీసుకోండి. బాగా ఉడికించేసుకుని పైన తొక్క తీసేసి ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న చిలకడ దుంప ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. చిలకడ దుంపలు ఉడికించేటప్పుడు సాల్ట్ ఏమి వేయద్దు. కట్ చేసుకున్న ముక్కలు జార్లో వేసేసుకొని మనం నానబెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత పంచదార, నేనైతే బ్రౌన్ షుగర్ వేస్తున్నాను. ముందైతే కొంచెం వేసుకోండి, చిలకడ దుంపలో స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి ముందు కొంచెం వేసుకుని గ్రైండ్ చేశాక కావాలనుకుంటే మళ్ళీ అయినా వేసుకోవచ్చు. 3 లేదా 4 స్పూన్లు వేసేసుకోవాలి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ కూడా వేసుకోవాలి. ఇంకా కాచి చల్లార్చిన పాలు, నేనైతే 1/2 లీటర్ పాలలో కొంచెం కుంకుమ పువ్వు వేసేసి కాచుకున్నాను. పాలు ఒకేసారి ఎక్కువ పోసుకోవద్దు, మధ్యలో కొంచెం పాలు పోసుకుంటూ బాగా క్రీమీగా అయ్యేంతవరకు గ్రైండ్ చేసుకోవాలి. మీ దగ్గర కుంకుమ పువ్వు లేదనుకోండి, పాలు కాగేటప్పుడు 2-3 చిటికలు పసుపు వేసైనా కాచుకోవచ్చు. చూడండి, ఈ విధంగా బాగా క్రీమీగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని పంచదార తగ్గినా వేసుకోండి. అలాగే వెనీలా ఎసెన్స్ కూడా మీకు తక్కువ అనిపిస్తే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసేసుకోండి. కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా, మరీ పల్చగా ఉండకూడదు, మరీ చిక్కగా ఉండకూడదు, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కొంచెం సేపు 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. చాలా చల్లగా సర్వ్ చేసుకుంటే బాగుంటుంది కదా. ఇలా తయారు చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసి మీరు తినాలనుకున్నప్పుడు ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇప్పుడు ఇందులో ఒక అరటిపండు, బాగా పండిన అరటిపండు ఒకటి, అలాగే ఒక మీడియం సైజ్ దానిమ్మ నుంచి తీసిన గింజలు, కట్ చేసుకున్న గ్రేప్స్ వచ్చేసి 1 కప్ వరకు వేసుకోవచ్చు. అలాగే ఒక మీడియం సైజ్ యాపిల్ని కూడా బాగా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. మీకు నచ్చిన ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఇంకా చిన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్, ఇంకా ఖర్జూరం కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది, పండు ఖర్జూరం. ఇంకా కిస్మిస్ ఇష్టం ఉంటే కొంచెం కిస్మిస్ కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయట్లేదు. అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత క్రీమీగా ఉందో. కార్న్ ఫ్లోర్, కస్టర్డ్ పౌడర్ ఇవేమీ లేకుండా చిలకడ దుంపతో చేసాం కదా, అసలు చెప్తే కానీ నమ్మరండి చిలకడ దుంపతో చేశారని, అంత టేస్టీగా ఉంటుంది. పంచదార వాడడం ఇష్టం లేదనుకోండి, బెల్లమైనా వేసుకోవచ్చు, తేనె అయినా వేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ టేస్టీ ఇంకా హెల్తీ ఫ్రూట్ సలాడ్ని మీరు కూడా ఒకసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.